సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరగాలని అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని వివరించాలని అన్నారు. ముఖ్యంగా సూపర్ 6 తో పాటు సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు లోకేష్. త్వరలోనే ఒక యాప్ కూడా తయారు చేసిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా పార్టీ కార్యాలయానికి రావాలని, పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిదన్నారు మంత్రి లోకేష్. సీనియర్లు పార్టీకి కాపలా కాశారని, సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టేనని, కార్యకర్తల సహకారాన్ని మరవొద్దని అన్నారు. ర్యాంకింగ్స్ పై ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి.